అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ప్రతి వారము జగన్నాథపురం చర్చ్ లో రెబికా సిస్టర్ చక్కగా మీ అందరినీ సండే స్కూల్ నడిపిస్తున్నారు కదా. మరి అదే విధంగా రేకవారిపాలెంలో కూడా అందరూ 2 గంటలకి చర్చ్కి వచ్చినట్లయితే అక్కడ కూడా షారోల్ సిస్టర్ నేను చక్కగా సండే స్కూల్ నడిపించాలని ఆశపడుతున్నాము. దయచేసి అందరూ కూడా 2 గంటలకి రేకవారిపాలెం చర్చ్కి రావాలని కోరుతున్నాం. అయితే ఈ రోజు మీకు నేను ఒక చిన్న కథ చెప్తాను. మీ సండే స్కూల్ టీచర్ చక్కని కథ చెప్పారు కదా, మీకు జక్ని గురించి చెప్పారు. అయితే నేను కూడా మీకు ఒక చిన్న కథ చెప్తాను. మరి ఏంటంటే మీకు తెలుసు కదా, సమరయ స్త్రీ స్టోరీ తెలుసు కదా. బావి దగ్గరికి వస్తుంది కదా. బావి దగ్గరికి వస్తే అప్పుడు వేసే ఏమంటాడు, నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటది, అయ్యా ఈ నీళ్లు చేరుకోవడానికి చాలా అడుగుల లోతున ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు యేసయ్య ఏమంటాడు, అయితే నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అంటాడు కదా. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత అయితే నీవే మెస్సయ్యవి అని తెలుసుకుంటది ఆఖరికి. అవునా? తెలుసుకున్న తర్వాత అప్పుడు తన యొక్క పాపపు కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్లి అందరికీ కూడా యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తుంది కదా. ఈ స్టోరీని నేను ఒక చిన్న పాట రూపంలో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఓకేనా పిల్లలు? ఈ పాట మీరు నేర్చుకుంటారా? అందరూ నేర్చుకోండి. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీదు సువార్త, యేసయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. రారండి చెల్లారా, రారండి ప్రజలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూశానండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూశానండి. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా, అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీదు సువార్త, యేసయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడే. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడే. నీటికై నేను వెళ్ళగా దాహమిమ్మని నన్నడిగాడే. నీటికై నేను వెళ్ళగా దాహమిమ్మని నన్నడిగాడే. దాహమిమ్మని నన్నడిగాడే. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా, అతడే యేసయ్యా, ఆయనే
చోటని ప్రేమ వార్త జీవజలం తానన్నాడే జీవం తానన్నాడే ఆ జలములు త్రాగాలంటే పాపపు కొండను విడవాలంట మనము విడవాలంట జీవజలం తానన్నాడే జీవం తానన్నాడే ఆ జలములు తాగాలంటే పాపపు కొండను విడవాలంట మనము విడవాలంట ఆ కొండను అచటి వదిలి ఆయన సాక్షిగా నేనొచ్చానే ఆ కొండను అచటి వదిలి ఆయన సాక్షిగా నేనొచ్చానే ఆయన సాక్షిగా నేనొచ్చానే అతడే యేసయ్యా ఆయనే మెస్సయ్యా అతడే యేసయ్యా ఆయనే మెస్సయ్యా ప్రకటింతునయ్యా ప్రతి చోట నీదు సువార్త యేసయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త రారండి జనులారా రారండి ప్రజలారా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానండి అతడే యేసయ్యా ఆయనే మెస్సయ్యా అతడే యేసయ్యా ఆయనే మెస్సయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రం. అర్థమైందా పిల్లలు? ఈ పాట ద్వారా మీకు ఆ స్టోరీ అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైంది కదా. ఈ పాట మీరు నేర్చుకొని వచ్చే వారం సండే స్కూల్ పిల్లలందరూ కూడా